హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ ఆఫ్ 7 G7 సమిట్ 2024 సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ది. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. సో ఇవి టోటల్గా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. డెఫినెట్గా ఒక సింపుల్ పాయింట్స్లో మీకు ఉంటాయి. మీరు ఒక పేపర్లో రాసుకుంటే మీకు G7 సమ్మిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే రాయటానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ హోస్టెడ్ ఇటలీ అనమాట. G7 సమ్మిట్ ఏ దేశం హోస్ట్ చేస్తుంది అంటే ఇటలీ. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 50th. సో G7 50th ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఇటలీలో జరిగింది. సో దీనికి ఎవరు హెడ్ అంటే చైర్డ్ ఎవరంటే జి మిలానీ, ఆవిడ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ కూడా. సో G7 సమ్మిట్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళింది ఎవరు అని అడుగుతారు. నరేంద్ర మోడీ. సో G7 సమ్మిట్ అనేది ఎప్పుడు ఫామ్ చేశారంటే 1975. అండ్ నెక్స్ట్ G7 మెంబర్స్ ఎవరెవరు అనేది కూడా చూద్దాం. సో G7 ఇటాలియా 2024 ఇది సింబల్. ఓకే. అండ్ 7 కంట్రీస్ ప్లస్ EU అంటే ట్రిక్ ఏంటి అంటే జ్యూస్ విత్ GF, అది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హోస్టెడ్ 50th G7 సమిట్ 2024? సో 50th సమిట్ ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే ఆన్సర్ వచ్చేసరికి ఇటలీ. సో హోస్టెడ్ కంట్రీ ఇటలీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 13th నుంచి 15th జూన్ 2024. వెను ఎక్కడ అంటే బోర్గో, ఎగ్నాజియా అండ్ ఫ్యాసినో అండ్ అపులా. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 50th ఎడిషన్. ఇంతకుముందు 2023 ఏ దేశం కండక్ట్ చేసింది అంటే జపాన్. ఇది చాలా ఇంపార్టెంట్. 49th G7 సమిట్ ఏ దేశం హోస్ట్ చేసింది అంటే జపాన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా G7 గురించి చూద్దాం. ఇది గ్రూప్ ఆఫ్ 7. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1975. ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగింది 1975. ఫస్ట్ G7 సమిట్ ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్. ఎప్పుడు జరిగిందంటే 1975. ఏ కంట్రీస్ అంటే 7 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ ట్రిక్ జ్యూస్ విత్ GF అని ఇచ్చారు కదా, గ్రాండ్ ఫాదర్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 7 కంట్రీస్. జే అంటే జపాన్, యు అంటే USA, ఐ అంటే ఇటలీ, సి అంటే కెనడా, ఈ అంటే ఇంగ్లాండ్, జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఈ 7 కంట్రీస్ బాగా గుర్తుపెట్టుకోండి. G7లో ఇండియాకి ప్లేస్ లేదు. ఇండియా అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. G7లో ఇండియా లేదు. G20లో అయితే ఇండియా అనేది ఉంది. లాస్ట్ ఇయర్ G20 ఎక్కడ 2024 ఎక్కడంటే 23 ఇండియాలో కండక్ట్ చేశారు 2023లో. అండ్ G7 కంట్రీస్ ఏంటంటే జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. నెక్స్ట్ G7 మ్యాప్స్ చూద్దాం. ఇవన్నీ కూడా టోటల్గా ఇక్కడ USA, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అంటే యూరోపియన్ యూనియన్స్ ఈ విధంగానే ఇచ్చారు. ఇందులో చైనాకి లేదు, ఇండియాకి లేదు, ఏ కంట్రీస్ కూడా ఆసియాలో మ్యాక్సిమం లేవు. నెక్స్ట్ ఇక్కడ G20కి G8కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. G20లో వచ్చేసరికి ఈ 7 కంట్రీస్తో కలుపుకొని రిమైనింగ్ కంట్రీస్ అనేది కూడా యాడ్ అవుతున్నాయి. రిమైనింగ్ కంట్రీస్ వచ్చేసరికి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ. ఇవన్నీ కలిపితే G20. ఇందులో రష్యా అనే దేశం ఒకటి ఉంది.
ఇది ఇంతకుముందు G8 సదస్సు ఉండేదన్నమాట. యాక్చువల్‌గా G7కి ముందు G8 అనేది ఉండేది. కాకపోతే రష్యాని సస్పెండ్ చేయటం జరిగింది. ఓకే. ఎప్పుడంటే 2014లో రష్యాని G8 నుంచి సస్పెండ్ చేస్తే ఒక దేశం బయటకు వెళ్ళగా G7 అనేది మాత్రమే ఉన్నాయి. ఓకే. రష్యా G20లో ఉంది. హూ చైర్డ్ G7 సమిట్ 2024 అంటే G7 2024 హెడ్ ఎవరు అని అడిగారు. జియో బైడెన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ USA. ఓకే. ఆర్ సునక్, రిషి సునక్ అనేది ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్. పిఎం మోడీ అనేది ఇండియా ప్రైమ్ మినిస్టర్, అది అందరికీ తెలిసిందే. జార్జియో మెలోనీ ఈవిడ ఇటలీ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్, G7 సమిట్ చైర్ పర్సన్ ఆల్సో. ఆవిడ లైన్గా 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అనేది చేసింది. అండ్ నెక్స్ట్ పార్టిసిపేటింగ్ లీడర్స్ ఇటలీ, అలాగే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, UK, US, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ చీఫ్ గెస్ట్ ఎవరు అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఫస్ట్ ఫారెన్ విజిట్ అంటే 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఫారెన్ విజిట్ వెళ్ళింది ఎక్కడికి అంటే G7 సదస్సుకి. అలాగే ఎక్కడికి వెళ్ళారు అంటే ఇటలీ. ఓకే. అండ్ నెక్స్ట్ కీ అవుట్కమ్స్ వచ్చేసరికి G7 అఫూలియా ఫుడ్ సిస్టమ్ ఇనిషియేటివ్స్ లాంచ్డ్ ఫర్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. ఇది మెయిన్ ఎందుకోసం ఈ ఇయర్ పెట్టారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కోసం ఈ G7 సదస్సు అనేది పెట్టడం జరిగింది. అలాగే వీటితో పాటు పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 2 కీ పాయింట్స్ ఉన్నాయి G7 సదస్సుకి. ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కోసం. ఓకే. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కోసం 2 పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అది దాని ఎయిమ్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి ఎయిమ్ ఏంటి అంటే టు మొబిలైజ్ అప్ టు $600 బిలియన్ త్రూ PGII బై 2027. ఇది టార్గెట్. సో మీకు అర్థమై ఉంటుంది. సో ఫైనల్గా ఇంకొకసారి చూసేద్దాం. G7 సమిట్ ఏ కంట్రీ హోస్ట్ చేసిందంటే ఇటలీ. ఎన్నో ఎడిషన్ అంటే 50th. 50వ ఎవరంటే మిలానీ. చీఫ్ గెస్ట్ ఎవరంటే నరేంద్ర మోడీ. ఫౌండెడ్ ఎవరంటే ఇప్పుడు ఫౌండ్ చేశారంటే 1975. ఏఏ మెంబర్స్ అంటే 7+ EU. ఏఏ కంట్రీస్ అంటే జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. So friends, thank you very much and all the best.